ఓం శ్రీ గణేశాయ నమః. గజేంద్ర మోక్షములోని కథ 3వ ఎపిసోడు. ఎక్కడ చూసినా లెక్కకు మిక్కిలిగా ఏనుగులు అడవిలో సంచరింపసాగాయి. ఆ గుంపులో ఒక గజేంద్రుడు వెనుక చిక్కినాడు. కొన్ని ఆడ ఏనుగులు అతన్ని సేవిస్తూ అతని వెంట ఉన్నాయి. అప్పుడు ఆ గజరాజు దైవవశం చేత తెలివి కోల్పోయి తనకు అన్ని వైపులా దప్పికతో అలసి నడుస్తున్న ఏనుగుల గుంపు నుండి విడిపోయి దారి తప్పినాడు. తన ఏనుగులతో కలిసి వేరే దారి గుండా నడిచినాడు కూడా. అప్పుడు పల్వలంబుల లేత పచ్చిక మచ్చిక చెలుల కాందిచ్చు పచ్చికములేకా ఇవురు జంపముల గ్రొవ్వెలయు పూ కొమ్మల ప్రాణవల్లభులకు పాలుబెట్టు ఘనదాన శీతల కర్ణతాళంబుల దైతల చెమటార్చు తనువుల రసే మృదువుగా కొమ్ముల మెల్లన గళములు నివురుచు ప్రేమతో నెరపు వలపు పిరుదు చిక్కట్ల దగ్గరి ప్రేమతోడడాసి మూర్కొని దివికి తొండంబు సాచు గద వివేకించు క్రీడించు విశ్రమించు మత్త మాతంగ మల్లంబు మహిమతోడా. ఆ సమయంలో గజరాజు బల్లిదుడై తన ప్రియురాండ్రకు నీటి గుంటలు ప్రక్కన ఉండే ఆ లేత పచ్చికను మచ్చికతో అందించుతూ చిగుళ్ళ గుత్తులను పూల కొమ్మలను కోసి పంచిపెడుతూ మదజలముతో తడిసిన విసనకర్రల వంటి తన చెవులతో వాటి చెమటలు పోగొడుతూ తన దంతాలతో ప్రియురాండ్ర మెడల క్రింద మెల్లగా గోకుతూ భార్యల వెనుక వైపు చేరి మూచూచి తొండాన్ని పైకెత్తి ఆకాశంలోకి చూపుతూ ఋతు సమయాన్ని గుర్తించుతూ క్రీడిస్తూ విహరిస్తూ ఉన్నాడు. తన కుంభముల పూర్ణతకు డిగ్గి యువతులు కుచములు పైయద కొంగులీగా తన యాన గంభీరతకు జాల కబలలం యానంబులందల నందగొనగా తన కరశ్రీగని తలగి బాలలు చిరుదొడలు మేఘల దీప్తింతోడు పిలువాం తన దంత రుచికోటి తరుణుల నగవుల ముఖచంద్రదీప్తుల ముసుగు దిగువా తనదు లావణ్య రూపంబుదలచి చూడ అంజనాభ్రముఖ పిలాది హరిదిభేంద్ర దైతలందరూ తన వెంట తగిలి నడువ గుంభి విభుడొప్పె నొప్పుల కుపబోలే. గజరాజు కుంభస్థలాల నిండుతనానికి సరిరాకపోవటం వల్ల లోకంలోని జవరాండ్ర స్థనాలు పైట కొంగుల మాటు కోరాయి. అతని నడకల టీవీకి సరితూగనందున చేతనే కన్నెల చిన్ని తొడలు ఉడ్డానాలను తోడు చేసుకున్నాయి. అతని దంతాల కాంతికి సరితూగనందువల్లే తరుణీమణుల చిరునవ్వులు ముఖచంద్రకాంతుల ముసుగు వేసుకోగోరాయి. ఉప్పుల కుప్ప అయిన ఆ గజేంద్రుని అందాన్ని చూడగోరి దిగ్గజాల భార్యలైన అంజన, అభ్రమవు, కపిల మొదలైనవి వెంటపడినవేమో అన్నట్లు ఆడ ఏనుగులు ఆ గజరాజును అనుసరించాయి. అప్పుడు తరువాత గజరాజు పెక్కు అడవులలో విపరీతంగా సంచారం చేసినాడు. దప్పికతో అతని మనస్సు స్వాధీనము తప్పింది. ఆడ ఏనుగులతో పాటు ఆయాసముతో ప్రయాణము సాగించి అటగాంచగరిణీ విపుండు నవఫుల్లాంభోజ కల్హారమును అటదిందిరవారముంగమఠ మీనగ్రాహ దుర్వారమును వటహింతాల రసాల సాల సుమనో వల్లీ కుటీ తీరముంజటులోద్ధూత మరాల చక్రబక సంచారంబు గాసారము. గజరాజు ఒక చోట ఒక మడుగు చూసినాడు. ఆ మడుగులో కొత్తగా విచ్చుకున్న కమలాలు కలువలు ఉన్నాయి. వానిలో తుమ్మెదలు ఆడుతూ ఉన్నాయి. ఆ నీళ్లలో తాబేళ్లు, చేపలు, గొప్ప గొప్ప ముసళ్ళు తిరుగుతున్నాయి. హంసలు, చక్రవాకాలు, కొంగలు విహరిస్తున్నాయి.
దాని గట్టుపై మర్రి, తాడి, మామిడి, మద్ది, పూల తీగలు, పొదరిండ్లు ఉన్నాయి. ఆ విధంగా ఆ మడుగును దర్శించి తోయ జగంతంబు తోగిన చల్లని మెల్లని గాడ్పుల మేనులలరా కమలనాళాహార విమల వాక్కల హంస రవములు చెవుల పండువలు సేయా పుల్ల దిందీవరాంభోరు హామోదంబు ఘ్రాణ రంధ్రంబుల గారవింప నిర్మల కల్లోల నిర్గతాసారంబు వదన గాహ్వరముల వాడుదేర్పా త్రిజగదభినవ సౌభాగ్య దీప్తమైన విభవ మీక్షణములకును విందుసేయ అరిగి పంచేంద్రియ వ్యవహారములను మరచి మత్తేభయూధంబు మడుగుంచొచ్చే మదపుటేనుగులు ఎవరూ దరిచేరకుండా నిర్మలంగా ఉన్న పద్మ సరస్సును చూచినాయి. వాటి శరీరాలకు పద్మాల వాసనలతో కూడిన చల్లని పిల్లగాలులు హాయి కలిగించినాయి. తామరతూన్లు తిని రాయంచెలు చేసే శబ్దాలు చెవులకు పండుగ కలిగించుతున్నాయి. విరిసిన కలువల పద్మాల వాసనలు ముక్కులకు తృప్తి కలిగించినాయి. అప్పుడు స్వచ్ఛమైన అలల నుండి వెలువడిన నీటి తుంపరలను దప్పిక తీర్చినాయి. ముల్లోకాలలోనూ సరికొత్త సొగసుతో ఆ సరోవరము శోభకన్నులకు ఆనందమిచ్చింది. మదపుటేనుగులు పంచేంద్రియాల జ్ఞానాన్ని మరచి ఆ మడుగులోనికి దిగినాయి.